లోపాలు నిజమే, ఆ వాహనం అద్దాలకు పగుళ్లు కూడా ఉన్నాయి. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎంకి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు. భద్రత కుదింపై 2 వారాల కౌంటర్ దాఖలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైందన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదురు పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్కి కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయన కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తన గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడం మీద వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ మీద పూర్తి వివరాలతో 2 వారాల కౌంటర్ దాఖలు చేయని కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్కి సమాధానం దాఖలు చేయని వైఎస్ జగన్ ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకి Z+ కేటగిరీ అలాగే ఉన్న భద్రతను మాత్రం భారీగా కుదించేశారని నివేదించారు. గతంలో 10 మంది PSOలు ఉంటే ఇప్పుడు 2నే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోనే మాజీ ముఖ్యమంత్రులు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదిలిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకి SPG భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏంటంటే న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి Y కేటగిరీ భద్రతనిచ్చినట్టు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహాన్ని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఆ తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించిన వార్తని హైలైట్ చేశారు. కొత్త